ఆపరేషన్ సింధూర్పై దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు పబ్లిక్. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామానికి చెందిన సైనిక కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తమ గ్రామానికి చెందిన ఆర్మీ సైనికులు ఆపరేషన్ సింధూర్లో పాల్గొనడం గర్వంగా ఉందంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. దాడికి ధీటైన జవాబిచ్చింది భారత్. నిన్న అర్ధరాత్రి పిఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఒక్కసారిగా మెరుపు దాడులు చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇందులో 9 స్థావరాలపైన దాడి చేసి పలువురు పదుల సంఖ్యలో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినటువంటి నేపథ్యం. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఆనందం వ్యక్తమవుతుంది. దేశ ప్రజలంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకవైపు ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూనే మరోపక్క నిన్న భారత్ చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్ పై ముఖ్యంగా ఆర్మీ డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో వారంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉగ్రవాదుల ముసుగులో ఇటీవల ఎక్కడైతే ఉగ్రదాడి జరిగిందో ఆ ఘటనలో దాదాపు 26 మంది భారతీయులు చనిపోయారు. సో దానికి గట్టి జవాబు ఇవ్వాలని దేశ ప్రజలంతా కూడా కోరుకున్నారు. అందులో భాగంగానే నిన్న భారత్ ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్లాన్తో నిన్న అర్ధరాత్రి పిఓకేతో పాటు పాకిస్తాన్లోనూ మెరుపు దాడులు చేసింది. దాంట్లో 9 స్థావరాలపైన దాడులు చేసింది. సో నిజామాబాద్ జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో 18 మంది యువకులు ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. నిన్న స్ట్రైక్ జరిగింది. మొన్న ఉగ్రవాదులు దాడి చేసిన ఆ చర్యను ఎట్లా చూస్తారు? ఎందుకంటే వాళ్ళ వీళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా వారంతా కూడా భద్రతా బలగాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిన్న స్ట్రైక్ జరిగింది. వీళ్ళకి ఏమైనా సమాచారం వచ్చిందా? వాళ్ళు అక్కడ నుంచి మెసేజ్లు వస్తే ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తారండి నవీన్? ఏం చేస్తారు? తను డిఫెండర్. తను ఆర్మీలో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు 14 years అవుతుంది. అయితే తను ఇప్పుడు ఈ ఘటన జరిగింది కదా, తను చుట్టికి వచ్చేది కూడా ఇప్పుడు చుట్టి కూడా బంద్ చేశారు. ఇక్కడ నిన్న జరిగింది కదా దాడి వల్ల 3 daysలో చుట్టి వచ్చేవాడు కూడా చుట్టి కూడా బంద్ చేశారు. ఫోన్ కూడా అప్పుడప్పుడు ఒక 2-3 minutes తప్ప ఎక్కువ మాట్లాడనిస్తలేరు. దాడి జరిగినప్పుడు మీతో మాట్లాడండి. ఇట్లా దాడి జరిగినప్పుడు మీరు అంటే ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేసిందా? మళ్ళీ చేసినాము. మేము ఇక్కడ టీవీలో చూసాము, ఫోన్లో చూసాం, కానీ తను ఫోన్ అయితే చేయలేదు. తర్వాత నెక్స్ట్ డే చేశారు, ఇట్లా జరుగుతుంది, నేను కూడా చుట్టి రావట్లేదు, చుట్టి కూడా ఆపేశారు అని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడికి గట్టి జవాబు ఇచ్చిందనేటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఒక వాతావరణంలో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా భారత సైన్యాన్ని కీర్తిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మామిడిపల్లిలోని ప్రస్తుతం సాయి ఆర్మీలో ఉన్నాడు. ఆయన జమ్ములో ప్రజెంట్ వృత్తిరీత్యా జమ్ములో ఉన్నాడు. జమ్ములో విధులు నిర్వహిస్తున్నటువంటి సాయి కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వీళ్ళంతా ఉన్నారు. వీరితో మాట్లాడదాం. ఈరోజు భారత్ ఒక చక్కని సందేశాన్ని ఇచ్చింది, ఒక గట్టి జవాబు ఇచ్చింది పాకిస్తాన్కి. మొన్న దాడి జరిగిన తర్వాత యుద్ధం వస్తుందని కొంచెం ఒక 10-15 రోజుల నుంచి చర్చ నడుస్తుంది కదా. సో మీతో ఈ మధ్యలో ఏమైనా ఫోన్ లో మాట్లాడిండా? ఈ వారం రోజులు 10 రోజులు రోజు మాట్లాడుతాడు కానీ చెప్పరు, చెప్పరు. వాళ్ళ అమ్మ కూడా ఉంది, మాట్లాడదాం. అమ్మ, మీ కొడుకు ఆర్మీలో పనిచేస్తుండు. ఇవాళ మనం పాకిస్తాన్ దాదాపు ఒక గట్టి జవాబు ఇచ్చిండ్రు ఇవాళ మన వాళ్ళు. మీకు ఎట్లా అనిపిస్తుంది? గౌరవంగా ఉంది సార్, అది గౌరవంగా ఉంది కానీ కదా బాధగా ఉంది మళ్ళా. ఎందుకంటే ఒకటే కొడుకు గడ, చిన్న పిల్లలు ఉన్నారు కదా అక్కడ, దేశం బాయ. ఇట్లా 13 ఏళ్ళ నుంచి భయం లేకుండే, ఇప్పుడు 15 రోజుల నుంచి భయం చూసుకుంది నాకైతే. ఎందుకంటే అలా చంపేసారు 25 మందిని. అప్పటి నుంచి అక్కడ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పోయింది. ఇక అక్కడ పోయించి ఎందుకు నాన్న ఇట్లా అమ్మ ఏం భయం లేదు, నువ్వు మంచిగా ఉండండి, మంచిగా ఉన్నాం, మీరు మంచిగా ఉండరు, ఇంటికాడ మీరు మంచిగా ఉండరు, అదే మాట విషయం అక్కడ విషయాలు చెప్పాడు. ఆయన భయపడుతుందని చెప్పాడు. జమ్ములో పనిచేస్తున్నటువంటి సాయి కుటుంబ సభ్యులతో మాట్లాడు. ప్రస్తుతం మనతోని రిటైర్డ్ సైనికులు ఉన్నారు, సోల్జర్ ఉన్నారు. ఈయన జానకిరామ్, ఈయన కూడా మామిడిపల్లి గ్రామస్తుడు. కొద్ది సంవత్సరాల క్రితం ఆయన రిటైర్డ్ అయ్యి వచ్చారు. సో ప్రస్తుతం దాడి జరిగినటువంటి నేపథ్యం, మన వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ మాట్లాడదాం. ఎట్లా ఉంటాయి పరిస్థితులు, ఎట్లా ఉంటాయి, ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నాడు, ఒక మాజీ సైనికుడుగా ఆయన ఎట్లా ఫీల్ అవుతుందో తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా అనిపించింది రాత్రి ఇండియా ఇచ్చినటువంటి జవాబు, భారత సైన్యం ఇచ్చిన జవాబు మీకు ఎట్లా? మీరు ఒక సైనికులు, ఎట్లా అనిపించింది? ఈ టైంలో నేను అక్కడ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఆ టైంలో ఉన్నప్పుడు మాకు ఇంత ఛాన్స్ రాకపోవడం మేము చాలా బాధగా ఫీల్ అవుతున్నాము. కానీ ఇప్పుడు నాకు రిటైర్డ్ అయ్యి 4 years అవుతుంది. ఇప్పుడు రీకాల్ చేస్తే నేను ఇమీడియట్గా వెళ్ళిపోవాలని నాకు ఆతృత ఉంది. దానికి మోదీ గారు చేసిన దేశం కోసం ధర్మం గురించి మేము ఎప్పుడు ముందంజలో ఉంటాము. కానీ మాకు ఎప్పుడు రీకాల్ వచ్చినా కూడా మేము వెళ్ళాలని తయారుగా ఉన్నాము. మాట్లాడదాం. ఇంకా గ్రామస్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఈ ఊర్లో చాలా మంది పిల్లలు, దాదాపు 18 మంది సైన్యంలో పనిచేస్తున్నారు, ఆర్మీలో పనిచేస్తున్నారు. సార్ చెప్పండి, నిన్న ఎయిర్ స్ట్రైక్ జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? మన పిల్లలు కూడా చాలా మంది అక్కడే ఉన్నారు. అవునవును. ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళది, ఇప్పుడు మన తమ్ముడు చెప్పినట్లు, మిలిటరీ చెప్పినట్లు, వాళ్ళ కుక్కతో ఒక వంకారం ఉంటుంది. వాళ్ళు ఎన్నిసార్లు మనం ఓపికతో ఉంటే అంత వాళ్ళు రెచ్చిపోతారు. కాబట్టి ఇది అది ఏంది, మన కర్ణుడి సాగుకు 100 కారణాలు అన్నట్లు ఇప్పుడు 100 కారణాలు అయినాయి.
వంద కారణాలు అయినా వాళ్ళది చాప్టర్ క్లోజ్. మన వాళ్ళందరూ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మిలిటరీ క్యాండిడేట్లు ఉన్నారు, ఒక 20-25 మంది ఉన్నారు. మాకు చాలా సంతోషం. మా ఊరు నుంచి దేశ సేవ కోసం పోయినరు కాబట్టి ఇప్పుడు ఇంకా కొందరు సేవ చేస్తారు, కొందరు రిటైర్మెంట్ అయ్యారు. అయినా ఇప్పుడు మోడీ గారు వీళ్ళని పిలిస్తే ఇప్పుడు కూడా రావడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా భారతదేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. దీనికోసం భారత సైనికులతో భారత పౌరులు ఎవరైనా రెడీ ఉన్నారు. మా గ్రామం కూడా ఎప్పుడైనా కానీ ఆర్మీ గ్రామం అంటారు. మా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఇంకా రీకాల్ చేస్తే కూడా ఎవరైతే వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఇంకా దేశ సేవ కోసం ఖచ్చితంగా మా గ్రామం ఖచ్చితంగా ముందుంటుంది. మేము అదృష్టంగా భావిస్తున్నాం. మా ఊరు అంటేనే ఆర్మీ జాబ్లలో ఫస్ట్ ఉంటుంది. దేశం కోసం అయితే ముందు వరుసలో ఉంటాం. వాళ్ళు ఉంటారు, వాళ్ళ వెనుక మేము ఉంటాం. గట్టిగా ఇవ్వడం కాదు, మనం అనుకుంటే పాకిస్తాన్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో కానీ ఇంతకన్నా ఐలా ఇవ్వాలి. పాకిస్తాన్ కరాచీ అన్నది కనపడకుండా చేయాలా, ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం చాలా ముందు వరుసలో చాలా మంచి నిర్ణయాలు తీసుకొని ముందెళ్తుంది. మనం ఏదున్నా కానీ కేంద్రానికి సపోర్ట్గా భారతీయులం అందరం వాళ్ళకి సపోర్ట్గా ఉందాం, ఐక్యంగా ఉండి పోరాడదాం. మనం రమ్మన్నా కానీ మనం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళతో సహా మేము కూడా వెళ్తాం. మా గ్రామం నుంచి సైనికులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము కూడా యుద్ధంలో పార్టిసిపేట్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నారు. సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ పట్ల అయితే దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తం అవుతుంది. సో నిజామాబాద్ జిల్లాలోనూ అట్లాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఆర్మూర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఒక ర్యాలీలు కూడా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఉగ్రవాదుల చర్యను ఖండించినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజలు నిన్న జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ పట్ల అయితే పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గట్టి జవాబు ఇచ్చారు. అవసరమైతే ఇంకా మరింత ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, మామిడిపల్లి గ్రామం నుంచి.